హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇచ్చిన ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చిన డ్రామా నుంచి ఇంకా నేను బయటికి రాలేదు. లైక్ నా ఫేస్లో మీకు కనబడుతుంది అనుకుంటా. ఇవాళ వేరే ప్రాబ్లమ్స్, కానీ ఇవాళ కొంచెం ఈజీ ప్రాబ్లమ్స్ అనమాట. రిమూవ్ ఎలిమెంట్ ఫ్రమ్ సంథింగ్. ఐ డోంట్ నో వేర్, అంటే ఎక్కడ నుంచి తీసేయాలి ఏంది అవేం నాకు పర్ఫెక్ట్గా తెలియదు. నేను అంటే ఈ క్వశ్చన్ ఓపెన్ చేయలేదు. రిమూవ్ ఎలిమెంట్ అనగానే ఓకే, కొంచెం ఈజీగానే ఉంటుంది అని చెప్పేసి వదిలేసిన. లెట్స్ సి. ఫా రాదే రాదు. ఐ హోప్ అట్లీస్ట్ దిస్ క్వశ్చన్ విల్ బి ఎ బిట్ ఈజీ. నిన్నట్లా కాకుండా కొంచెం ఈజీగా ఉంటే ఓకే. రాదే రాదే. త్రీ త్రీ టూ త్రీ టూ టూ రాసి ఎన్ని వాల్యూస్ తీసి ఫస్ట్ ఓకే, ఈ వాల్యూస్ తీసేయాలి. నార్మల్గా ఎట్లా అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాట్ ఐమ్ అన్ యూట్యూబర్ హూ ఎక్స్ప్లెయిన్స్ ప్రాబ్లమ్స్ కదా. నేను సింపుల్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా వాడు. ఇది అసలు ఎట్లా తెలుసా? ఇప్పుడు ఈ అరే ఉన్నదిరా. సారీ, ఏ ఈ అరే ఉన్నది. కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఫాబిచ్. ఇది రైట్ అనుకో. ఇట్లాంటి ఐడియాలు నీకు ఎట్లా వస్తాయి అంటే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎక్కువ చెప్తా అంటే ఇది రీడ్, ఇది రైట్ అనుకో. ఈడ అసలు నీకేం వాల్యూలు ఉండవు ఫస్ట్. అంటే సరే తీసి ఆడేం వాల్యూలు లేవు. ఇప్పుడు ఇది రీడ్, ఇది రైట్ గా పెద్ద ఉన్నది రీడ్, చిన్న ఉన్నది రైట్. ఇది డబల్ ఈక్వల్స్ టు ఫైవ్ కదా, చెక్ చేద్దాం. ఇది డబల్ ఈక్వల్స్ టు ఫైవ్ కాదు కదా. కాబట్టి ఈ రీడ్ ఎక్కడ ఉన్నదో, రైట్ ఎక్కడ ఉన్నదో రైట్ ప్లేస్ లో ఈ రీడ్ ఉన్నదాన్ని ఎంటర్ చేస్తాం. సారీ, ఇది ఎంత వన్ కదా. నెక్స్ట్ ఇంక్రీజ్ చేస్తాం, ఇది ఇంక్రీజ్ చేస్తాం, ఇది ఇంక్రీజ్ చేస్తాం. సారీ ఇది ఇంక్రీజ్ చేస్తాం. ఇప్పుడు టూ డబల్ ఈక్వల్స్ టు ఫైవ్ కాదు కదా, దీంట్లో కూడా టూ రాసేద్దాం. అంటే రైట్ ప్లేస్ లో రీడ్ ఏడున్నదో అది రాసేద్దాం. నెక్స్ట్ రీడ్ ఇంక్రీజ్ అవుతుంది, రైట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది కూడా నాట్ ఈక్వల్స్ టు ఫైవ్ కాబట్టి ఇక్కడ ఫోర్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఈడికి వస్తుంది, ఇది కూడా ఈడికి వస్తుంది. సారీ సారీ, ఇది కూడా ఈడికి వస్తుంది. ఇప్పుడు రీడ్ రైట్ ఇన్నే ఉంటది, కానీ రీడ్ ముందడికి పోతుంది. ఎందుకు? ఇది అంటే రీడ్ డబల్ ఈక్వల్స్ టు ఫైవ్ అయింది కాబట్టి ఇది ఇన్నే ఉంటది, కానీ ఇది ముందడికి పోతుంది. ఎందుకు? ఈడ కండిషన్ ఏంటంటే ఇఫ్ నాట్ ఈక్వల్స్ టు అయితేనే ఆ రీడ్ డబల్ ఈక్వల్స్ టు రైట్ రాయాలి. ఇప్పుడు నాట్ ఈక్వల్స్ టు అయిందా కాలే, కానీ రీడ్ ప్లస్ ప్లస్ చేస్తాం. ఇక్కడ రీడ్ ప్లస్ ప్లస్ అయింది, ఇది కూడా డబల్ ఈక్వల్స్ టు ఫైవ్, మళ్ళా ముందరికి పోతాయి. ఇది నాట్ ఈక్వల్స్ టు, కాబట్టి ఈడ ఫైవ్ అని రాస్తాం. సారీ, ఈడ 12 అని రాస్తాం. అంటే ఏది రైట్ ప్లేస్ లో ఉన్న దాన్ని రీడ్ ప్లేస్ లో రాసినాం. నెక్స్ట్ ఇది ఒకటి ముందర జరుగుతుంది, ఇది ఇక్కడనే ఉంటుంది. ఇది ఎండ్ ఆఫ్ ద లైన్ కదా, అంటే ఇదే ఎండ్ కదా, దీని తర్వాత ఏం లేదు కదా, లూప్ ఎండ్ అయిపోయింది కదా. కాబట్టి ఆ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి రీడ్ వాల్యూ ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్న అంటే ఈడున్నది ఎగ్జాక్ట్. ఇది రిటర్న్ చేస్తాం కరెక్ట్ ఈడికి. అంటే వాల్యూస్ ఈ నుంచి ఈడి వరకు ఈ నాలుగు వాల్యూలు ప్రింట్ అవుతాయి. అంతే. మొత్తం ఎన్ని ఉన్నాయంటే మొత్తం 1 2 3 4 ఉన్నాయి అంతే. ఇఫ్ num of read double equals to not equals to value num of read is equals to num of read is equals to num of write. అంతే, గంతే. ప్రతిసారి చేసిన సరే లిస్ట్ ప్లస్ ప్లస్ అంటే కాని ప్రతిసారి
read plus plus. Oh, logically what I wrote is exactly correct. Oh, are you list plus plus was all list is equals to zero. I'm very in much depression. RET RM written. ఏం రిటర్న్ చేయాలి? ఎవ్వడన్నా ఇట్లా ఆలోచిస్తాడు, ఆలోచించగలుగుతాడు అసలు. వచ్చు. సారీ, రైట్ ఈక్వల్స్ టు ఇది కరెక్ట్. ఆల్వేస్ లైక్ రీడ్ ఉన్న వాల్యూ రైట్ చేసేద్దాం. రాతే రాదే. ఐ హోప్ దిస్ వర్క్స్. ఇంకా what the- కానీ అప్రోచ్ నాది కదా. ఐమ్ వెరీ సారీ ఫర్ దిస్. వాట్ షుడ్ ఐ డూ బ్రో? లైక్ ఐఎమ్ టేకింగ్ హెల్ప్, కానీ వై డింట్ ఐ థింక్ లైక్ దిస్ అని ఆలోచిస్తా. కాబట్టి సమ్వేర్ మై బ్రెయిన్ బికమ్ షార్ప్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అంటే ఇది చాలా లెంతీ వీడియో, కానీ నాకు తెలిసి నేను మొత్తం కట్ చేసి నేను ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ ప్రాబ్లం చేయడం స్టార్ట్ చేసింది డైరెక్ట్ పెడతా. సో ఇఫ్ యూ వాన్ సీ ఫుల్ వీడియో, నేను లైవ్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టుంటా. నేను ఎన్ని మెథడ్స్ ట్రై చేసి ఎన్నిసార్లు బిస్కెట్ అయిందో ఆ లైవ్లో నువ్వు చూడొచ్చు, అంటే ఈ వీడియోలో నువ్వు చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాట్ జిపిటి ఏమి ఇచ్చిందో చూద్దాం. లేటెస్ట్ ఇది ఏమి ఇచ్చిందో చూసి వెళ్ళిపో. అదే ఈ కోడ్ మొత్తం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.